ఎందుకు అంటే, శాంతించని యుధిష్ఠిరుడి మనసుకి శాంతి కలగడం కోసం భీష్ముడి చేత ఉపదేశం చేయించాలి. ఇంకొక రెండవ కారణం ఏంటి అంటే, భీష్ముడి చివరి సమయంలో కృష్ణుడు అక్కడ ఉండగా కృష్ణుడిని దర్శిస్తూ ప్రాణాలు వదిలేయాలి అని కోరుకున్నాడంట. ఇంకేముంది, భీష్ముడి దగ్గరికి వెళ్ళారంట వీళ్ళందరూ కలిసి. వెళ్ళాక కృష్ణుడి గురించి పెద్ద స్తోత్రం చేశాడంట భీష్ముడు. అందులోనూ కృష్ణుడు ఎదురు చూడాలి నేను ప్రాణాలు వదిలేప్పుడు అని అనుకున్నాడంట భీష్ముడు. అసలు ఎందుకు ఇలా అనుకున్నాడు అంటే, ఒక చిన్న కథ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. అదేంటి అంటే, దుర్యోధనుడు తెలుసు కదా మనకి, అతను భీష్ముడికి పాండవ పక్షపాతి అని ఒక బిరుదు పెట్టాడంట. నిండు సభలో భీష్ముడిని అనేక రకాలుగా అవమానించేవాడు తన మాటల చేత, ప్రవర్తన చేత. అయితే ఇంకా దుర్యోధనుడు ఇలా అంటున్నాడంట, పితామహ, నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే మాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది అని తెలిసినా కూడా నువ్వు మాత్రం మాకు ఆశీర్వాదం ఇవ్వలేవు. ఆశీర్వాదాలు మొత్తం పాండవులకి ఇచ్చావు. నువ్వు అసలు ఎప్పుడయ్యా మా గురించి ఆలోచించింది అని ప్రశ్నించాడంట నిండు సభలో భీష్ముడిని. అలా చాలా రకాల మాటలు అనేసరికి విని విని భీష్ముడు అన్నాడంట ఇలాగా, దుర్యోధన, అలా మాట్లాడకయ్యా, నీకు అయినా పాండవులకైనా నేను తాతనే, ఇద్దరు నాకు ఒకటే అని అన్నాడంట. నిజంగా నువ్వు కనుక అలా సమానమైన భావన కలిగి ఉంటే ఈ యుద్ధంలో మాకు విజయం కలిగేలా ఆశీర్వాదం చేయవయ్యా అని ఇరికించేశాడంట దుర్యోధనుడు. అయితే అలా అనేసరికి భీష్ముడికి వెంటనే పౌరుషం వచ్చిందంట. ఏంటి దుర్యోధన, నేను ఆశీర్వచనం చేయననుకుంటున్నావా? సరే, నువ్వు ఒక పని చేయి. నేను ఇవాళ అర్ధరాత్రి సమయంలో ధ్యాన నిమగ్నుడనై ఉంటాను. ఆ సమయంలో పరమాత్మ నా హృదయంలో ఉంటారు. నేను ఆ పరమాత్మనే దర్శించే సమయంలో నీ భార్యని నువ్వు నా దగ్గరికి పంపించు. నేను సుమంగళి భవ అని ఆశీర్వచనం చేస్తాను అని అంటాడు భీష్మ పితామహ. అయితే ఆవిడ సుమంగళి అయితే నువ్వు బతికే ఉంటావు కదా, నువ్వు చనిపోవు కదా యుద్ధంలో అని అంటాడు. నువ్వు చనిపోకపోతే విజయం నీకే లభించినట్టే కదా అని కూడా అంటాడు. ఆ మాటలకి దుర్యోధనుడు చాలా సంతోషించి, సరే అయితే నా భార్యని పంపిస్తాను అని అన్నాడు.